హాయ్ అండి, అందరికీ నమస్కారం. క్యాన్సర్తో స్టార్ హీరోయిన్ మృతి, తీవ్ర దిగ్భ్రాంతిలో సీఎం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి శ్రీలా మజుందార్ మరణించింది. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె కలకత్తాలోని తన నివాసంలో శనివారం తుది శ్వాస విడిచింది. దీంతో బెంగాలీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1980లో ఆమె హీరోయిన్గా కెరియర్ను మొదలుపెట్టింది. 16 ఏళ్లకే నటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎక్ దీన్ ప్రతిదిన్, కరీజ్, అకలేర్ సందానే వంటి సినిమాలు శ్రీలాకి విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఎక్ దీన్ ప్రతిదిన్ మూవీకి సీక్వెల్గా వచ్చిన కౌశిక్ గంగూలీ ఆమె చివరి సినిమా. క్యాన్సర్ అని తెలిసాక సినిమాలకు దూరమైంది. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే కొన్నాళ్ళ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో ఇంటికి తీసుకొని వచ్చేశారు. కానీ అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. శ్రీలా తన కెరీర్లో మొత్తం 43 సినిమాల్లో నటించింది. ఇక ఆమెకు భర్త, ఒక కొడుకు ఉన్నారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక శ్రీలా మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం సినీ నటి శ్రీలా మజుందార్ మృతి చెందారనే వార్త చాలా బాధాకరం. శ్రీలా అనేక ముఖ్యమైన భారతీయ చిత్రాల్లో అత్యుత్తమ పాత్రలు పోషించిన శక్తివంతమైన నటి. ఇది బెంగాల్ చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టం మరియు మేము అద్భుతమైన నటనను కోల్పోతున్నాము. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.